ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనములు చదువుకుందాము. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ముందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ప్రార్థన. తలల వంచి కండ్లు మూసుకుందాము. పరిశుద్ధుడా, ప్రియ పరమ తండ్రి, దయగల మా ప్రభువ, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమందు నీ పాద సన్నిధిలో మారుటి రీతిలో చేరి ఆరాధించి నేను ఘనపరిచే భాగ్యము దయచేస్తున్నక నీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయమందు తండ్రి నీ వాక్యమును ధ్యానించుకున్నట్టుకు మాకు దయచేసిన ఇటు గొప్ప సమయమును బట్టి నీ కృపను బట్టి స్తుతులు, స్తోత్రాలు. ప్రకటన గ్రంథ ధ్యానములో భాగముగా 5వ ముద్రను విప్పినప్పుడు జరిగిన సంభవాలను గూర్చి ప్రభువ మేము ధ్యానించుండగలను మరుగుపరిచి నా ద్వారా మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానముల దృష్టికి అంగీకారములుగా ఎంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క ప్రాముఖ్యమైన వాక్య భాగంలో 5వ ముద్ర, గొర్రెపిల్ల 5వ ముద్రను విప్పినప్పుడు జరిగిన సంభవాలను మనము చూద్దాం. మొదటి 4వ ముద్రను విప్పినప్పుడు ఏ విధముగా అక్కడ భూమి మీద పరిస్థితులు సంభవించాయి, భూమి మీద ఏ విధమైన పరిస్థితులు సంభవించాయి. 5వ ముద్ర సమయానికి ఇది భూమి మీద కాక పరలోకములో బలిపీఠము క్రింద ఉన్న ఆత్మల యొక్క ఆవేదన మనము చూస్తూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే వారు ఒక హతసాక్షుల యొక్క ఆర్తనాదము, హతసాక్షుల యొక్క ప్రార్థన. మార్టైర్స్ అండ్ మెర్సీ ఆఫ్ గాడ్, ఒక మాటలో ఈ భాగాన్ని మనం చెప్పుకోవాలంటే 9 నుంచి 11 వచనాలు. మార్టైర్స్ అండ్ మెర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క హతసాక్షులు మరియు దేవుని యొక్క కృప. ఈ ప్రత్యేక భాగంలో ఈ 9, 10, 11 వచనాలలో 5వ ముద్రను విప్పినప్పుడు దృశ్యము అనేది ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడు? మొదటి 4 ముద్రల్లో భూమి మీద జరిగిన పరిస్థితుల గురించి చెప్పడం జరిగింది. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద క్రీస్తు విరోధి రావటము. తర్వాత 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రముగా ఆ గుర్రం మీద క్రీస్తు విరోధి కనపడటము. తర్వాత 3వ ముద్రలో నల్లని గుర్రము. 4వ ముద్రలో పాండుర వర్ణము కలిగిన గుర్రము మీద ఆ వ్యక్తులు, రైడర్స్, క్రీస్తు విరోధి ఏ విధముగా తన్ను రూపాంతరము చెందాడో, ఏ విధముగా భూమి మీద అతడు రక్తపాతము నాశనము చేయడానికి వచ్చాడు అనేది ఈ మొదటి 4 ముద్రల్లో చూసాం. 5వ ముద్ర సమయానికి మనం చూసినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. బలిపీఠము క్రింద చూచితిని అనగా ఇక్కడ ఈ బలిపీఠము ఉన్న స్థలము పరలోకములో ఉన్న బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు. మనకు తెలుసు బలిపీఠము పరలోకముందు ఉన్న వాటి వస్తువుల ఆ నమూనా ప్రకారంగా భూమి మీద మోషే
దేవుడు చేశాడని మనం లేవికాండం, నిర్గమకాండం గ్రంథంలో అంతకుముందే మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి పరలోకములో కూడా ఒక బలిపీఠం ఉంది. యెషయా కూడా 6వ అధ్యాయంలో నేను పాపిని అపవిత్రుడని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శరాపు కూడా ఆ నిప్పును ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? బలిపీఠం మీద కారుచున్న నిప్పును తీసుకొని వచ్చింది. పరలోకంలో బలిపీఠము ఉన్నది అనే విషయము. ఆ బలిపీఠము కూడా ఏ స్థానం మందు ఉంది అంటే దేవుని సింహాసనం అనగా కరుణాపీఠము అతి పరిశుద్ధ స్థలంలో అనగా దేవుని సింహాసనము కరుణాపీఠానికి సూచనగా కనిపిస్తే, బలిపీఠము చివర అనగా ఆవరణలో మనకు బలిపీఠం, ఇతర బలిపీఠం కనిపిస్తుంది ఆవరణలో. కాబట్టి దానికి ఎదురుగా అంటే స్ట్రైట్గా దేవుని మీరు ఒకవేళ మీరు ప్రత్యక్ష గుడారం నమూనా మీరు హృదయంలో మీరు మనసులో జ్ఞాపకం చేసుకుంటే కరుణాపీఠానికి సరాసరి స్ట్రైట్గా ఉంటుంది. డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. ఎదురెదురుగా ఉన్నవి ఏమిటో కూడా మనకు తెలుసు. కరుణాపీఠానికి అతి పరిశుద్ధ స్థలంలో ఉంటే పరిశుద్ధ స్థలంలో దాని ఎదురుగా పరిశుద్ధ స్థలంలో ఉండేది బంగారు బలిపీఠము, బంగారు ధూపపీఠము. దాని ఎదురుగా ఉండేది బయట ఇత్తడి గంగాళము, దాని ఎదురుగా ఉండేది ఇత్తడి బలిపీఠము అనేది మనం చూసాం. కాబట్టి ఇక్కడ దేవుని సింహాసనం ఎదురుగా ఉన్న బలిపీఠము అక్కడ పరలోకంలో కూడా అక్కడ కనిపించడం మనం చూస్తూ ఉన్నాము. దాని క్రింద ఉన్న ఆత్మలు, వారు ఆత్మల యొక్క ప్రార్థన వారి ఏ విధంగా మొరపెట్టుతూ ఉన్నారు అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. దీని గురించిన అవగాహన మనము కలిగి ఉండాలి. వీరు ఎవరు? మొదటగా ఈ ఆత్మలు ఎవరు? ఏ కాలానికి చెందినవారు? ఎందుకు వారు మాకు న్యాయము తీర్చమని అడుగుతూ ఉన్నారు? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మలు ఎవరు? ముందు ఎవరు అనే దానికంటే కూడా వీరు ఎవరు కాదు అనేది కూడా తెలుసుకోవాలి. ఎవరు కాదు అనేది మనం చూడాలి. ఎవరు కాదు అంటే సంఘమయ్యే అవకాశం ఉందా? ఆ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు సంఘం అయ్యే అవకాశం ఉందా? ఎత్తబడిన సంఘము. ఎందుకంటే అంతకుముందు సంఘం ఎత్తబడింది. సంఘం అప్పటికే ఎత్తబడిన విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఈ ముద్రలు విప్పడానికి ముందే సంఘం ఎత్తబడింది. కాబట్టి ఇప్పుడు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు చర్చ్కి లేదంటే సంఘానికి చెందిన వారు అయి ఉండవచ్చా? అయ్యే అవకాశము లేదు. ఎందుకంటే ఇక్కడ సంఘము దేహములతో ఎత్తబడి, సంఘము శరీరములతో ఎత్తబడింది. కాబట్టి ఇక్కడ వారు ఆత్మలుగా కనిపిస్తున్నారు. వారు శరీరములతో కాదు, వారు ఆత్మలుగా వారు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీరు వధించబడిన ఆత్మలు అంటున్నాడు. అదేవిధంగా తమ సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము వారు శిరచ్ఛేదనం చేయబడిన వారు, వధించబడిన వారు అని చెప్తూ ఇక్కడ వీరిని గురించి ఇక్కడ యోహాను చెప్తూ ఉన్నాడు, ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీరు సంఘానికి చెందిన వారు కాదు. పాత నిబంధన భక్తులు కాదు, క్రొత్త నిబంధన భక్తులు లేదా సంఘానికి అప్పటి వరకు ఉన్న సంఘానికి చెందిన వారు కాదు అని మనము గ్రహించవచ్చు. అయితే మరి ఎవరు అయి ఉండొచ్చు? సంఘము కాకపోతే వీరు ఎవరు? సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 7 ముద్రలు ఈ ముద్రలు విప్పుతూ ఉండగా భూమి మీద జరుగుతున్న పరిస్థితులలో రక్షణ పొందినవారు, భూమి మీద రక్షణ పొందినవారు, ఆ రక్షణ పొందిన వారు ప్రభు కొరకు హతసాక్షులుగా ఇక్కడ వీరు కనిపిస్తున్నారు. ప్రభు కొరకు హతసాక్షులైన విశ్వాసులుగా వీరు చూస్తున్నారు. కాబట్టి వీరు సంఘకాలానికి చెందిన వారు కాదు, ఎత్తబడిన సంఘంలోని వారు కాదు. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద విడువబడిన సంఘములో కూడా రక్షణ పొందటానికి అవకాశము ఉంది. వారు మారు మనస్సు పొందే అవకాశము కూడా ఉంది అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇందులో ఒక విషయాన్ని మనం గ్రహించాలి. 10 మంది కన్యకల ఉపమానంలో
పెండ్లి కుమారుడు వచ్చి సిద్ధపడిన కన్యకలను, అనగా బుద్ధి గల కన్యకలను తీసుకుని వెళ్ళిన తర్వాత విడువబడిన వారు ఎవరు? 5 విడువబడ్డారు. 5 వారిని ఏమన్నా వారిని బుద్ధి లేని కన్యకలు అన్నారు. బుద్ధి లేని కన్యకలు. అయితే వారు కన్యకలుగానే ఉన్నారు, కానీ వారు బుద్ధి లేనివారు. అంటే వారు పవిత్రతను విడువబడినా కూడా వారు పవిత్రతను వారు కాపాడుకున్నారు. లోకముతో వారు కలిసిపోలేదు. అంటే క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత కూడా వీరు విడువబడిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. అయ్యో, మేము విడువబడ్డామే. ఎంతగానో ప్రతి వారం పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, శుక్రవారం చెప్తూ ఉన్నారు, ఇలాగా రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడని అని చెప్తూ ఉన్నారు. ఆదివారం ప్రసంగాల్లో చెప్తూ ఉన్నారు. ఇన్ని చెప్పినా కూడా మేము వినలేదే అని అప్పుడు నాలుగు ఖర్చుకుంటారు చాలా మంది. ఇంకొన్ని చోట్ల అయ్యో, మా సంఘాల్లో కనీసం ఈ రాకడ గురించిన ఇప్పుడు మేము వినలేదే, మా అయ్యగారు ఎప్పుడు కూడా ఆశీర్వాదం గురించే, మీరు ఎప్పుడు కూడా ఉద్యోగాలు లేదంటే పిల్లలు ఆశీర్వాదాలు స్వస్థల గురించి అని చెప్తారు, కానీ ఎప్పుడు రాకడ గురించి ఎప్పుడు చెప్పలేదే. అరే, ఇదేంటి, ఇది అసలు ఉన్నదన్న సంగతి మాకు తెలియలేదు అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. శ్రమ గురించి చెప్పలేదు, మాకు హింస గురించి చెప్పలేదు అనుకునే వాళ్ళు ఉంటారు. మాకు చెప్పుంటే ఎంత బాగుండేది, వాక్యం గురించి మేము తెలుసుకుని మేము సిద్ధపడేవారం కదా. ఇలాగ శ్రమల గురించి, హింసల గురించి ప్రసంగాలు మాకు ఇప్పుడు కూడా వినలేదు. మేము ఇప్పుడు కూడా యూట్యూబ్లో వచ్చే ఆ రీల్స్, షార్ట్స్లో కూడా మేము ఇప్పుడు కూడా ఏమైనా ఉంటాయి అందులో. ఈరోజు వాగ్దానం, ఈరోజు ఆశీర్వాదం, అంటే ప్రతిరోజు ఆశీర్వాదమే, ప్రతిరోజు వాగ్దానమే. కాబట్టి ఆశీర్వాదాలను నమ్ముకుని కూర్చున్నాం, కానీ ఈ శ్రమలు ఉంటాయన్న సంగతి, అసలు క్రీస్తు విరోధి అసలు ముద్రల గురించి మా ప్రకటన గ్రంథం ఉన్నదన్న సంగతే మాకు తెలియదు బైబిల్లో అని చెప్పి. ఇలాంటి పరిస్థితులలో సంఘం ఎంత నష్టపోతుంది. దాని బాధ్యత, చెప్పవలసిన బాధ్యత సేవకుడి మీద ఉంది, ప్రతి సేవకుడి మీద ఉంది. సంఘాన్ని సిద్ధపరచవలసిన బాధ్యత, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచవలసిన బాధ్యత ప్రతి సేవకుడి మీద ఉంది. ఆ సమయంలో రక్షించబడటం చాలా దుర్లభం, చాలా కష్టం. అది మనం అనుకోవచ్చేమో రెండో ఛాన్స్ ఉంటుందిలే, దేవుడు మనల్ని విడిచిపెట్టేసినా కూడా రెండవ అవకాశానికి అప్పుడు మనం రెడీ అవ్వచ్చు అనుకుంటాం. కానీ అక్కడ రక్షణ పొందడం అంటే దాని అర్థం ప్రాణం పోవడం అని అర్థం. శుభ్రంగా మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికి హాయిగా మంచం మీద బైబిల్ చదువుతూ చనిపోయే రోజులు కాదు అవి. ఈ ముద్రల కాలం చూసాం కదా ఎలా ఉన్నదో. క్రీస్తు విరోధి పరిపాలనలో దేవుని వాక్యము నిమిత్తము వారు ఏం చేశారంట? దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను. చాలు. ఎందుకు వధించబడ్డారంట? వారు వాక్యము చదివినా, విన్నా, చెప్పినా వధించబడతారు, శరచ్ఛేదనం చేయబడతారు. సాక్ష్యం ఇచ్చినా కూడా మరణం. ఇది ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యత్వము యొక్క ఖరీదు, వెల. నువ్వు ప్రభు శిష్యుడిగా ఆ కాలంలో ఉండాలి అనుకుంటే, ఆ కాలంలో ఆయన శిష్యుడిగా, ఆయన విశ్వాసగా మనం బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా ఆ శ్రమకు నిలబడాల్సిందే. అందుకే ఆ బుద్ధి లేని కన్యకల ఉపమానంలో వారు కన్యకలుగా ఉండిన కారణం చేత వారు మరలా రక్షించబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 5 అనే సంఖ్య బైబిల్లో కృపకు సూచనగా ఉంది. 5 గ్రేస్. విడువబడినా కూడా దేవుని కనికరము, దేవుని కృప విడువబడిన వారి మీద, భూమి మీద ఉంది. గమనించండి, దేవుని తీర్పు ప్రకటించబడుతున్న వేళలవి. ఈ 4 ముద్రల సమయంలో కూడా దేవుని తీర్పు భూమి మీద కుమ్మరించబడుతుంది, దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఉగ్రత సమయంలో కూడా దేవుని కృప అనేది ఉంది. ఉగ్రత సమయంలో కూడా దేవుని కృప పనిచేస్తుంది. మనం చూసాం పాత నిబంధనలో కూడా సొదొమ గొమొర్రా
సందర్భంలోనూ నోవాహు జలప్రళయం సమయంలోనూ కూడా ఉగ్రత సమయంలో కూడా దేవుని కృప అక్కడ పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ దేవుని కృపను బట్టి కొంతమంది వీరు రక్షణ పొందే అవకాశము ఉన్నది. అయితే ఇది చాలా ఖరీదంటే ఇది చాలా ప్రాణము వారు పెట్టాల్సిన పరిస్థితి. సాక్ష్యము నిమిత్తము అక్కడ దేవుని కొరకు అక్కడ శ్రమ అనుభవించాల్సిన పరిస్థితి. ఈ కాలం ఒకసారి చూద్దాం, ఏ కాలానికి ఇది వీళ్ళు ఫిట్ అవుతారు అనేది. ఈ భక్తులు, ఈ హతసాక్షులైన వారు ఏ కాలానికి చెందిన వారు, ఏ కాలంలో వీరు ఇముడుతారు అనేది. 7 సంవత్సరాల కాలం అనుకున్నాం కదా, ఏది ఈ శ్రమ కాలము 7 సంవత్సరాల కాలం అనుకున్నాం. అందులో 7 సంవత్సరాల కాలంలో 2 భాగాలుగా మనము విభజించుకోవడం జరిగింది. మొదటి అర్ధ భాగము 3.5 సంవత్సరాలు, రెండవ అర్ధ భాగము మరి 3.5 సంవత్సరాలు. ఈ రెండిటి అర్ధ భాగాల మధ్యలో ఒక ప్రాముఖ్యమైన ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. ఆ సంఘటన చోటు చేసుకున్న తర్వాత శ్రమల తీవ్రత మరింత పెరుగుతుంది. రెండవ అర్ధ భాగంలో అందుకే మొదటి అర్ధ భాగంలో కూడా ఉన్నాయి శ్రమలు. అంటే మొదటి అర్ధ భాగం అంటే మొదటి 3.5 సంవత్సరాలు అంటే 4 ముద్రల సమయం. మొదటి 4 ముద్రల సమయం గమనించండి. మొదటి 4 ముద్రల సమయము మొదటి 3.5 సంవత్సరాలకి అక్కడ సరిపోతుంది. మొదటి 3.5 సంవత్సరాలు అంటే క్రీస్తు విరోధి పరిపాలనలో 7 సంవత్సరాల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలంలో జరిగే పరిస్థితులు, సంభవాలు ఈ 4 ముద్రలు విప్పినప్పుడు నెరవేరుతాయి. 4 ముద్రలు విప్పినప్పుడు నెరవేరుతాయి. అందుకే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం కూడా దీనికి మనము చూసుకున్నాం కదా. ఏ ముద్రకు ప్రభువు చెప్పిన ఆ యొక్క టైమింగ్ ఎలాగుంది, టైం లైన్ ఎలాగుంది అనేది మనము చూసాం. మీరు అంతకుముందు మీరు చూస్తుంటే మొదటి గుర్రము దేనికి సూచనగా ఉంది? మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం దేనికి సూచన? మోసానికి సంబంధించింది. యేసు ప్రభు వారు ముందుగా చెప్పినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన 5వ వచనంలో 4-5 వచనాల్లో 4-5 వచనాలు ఇక్కడ అనేకులు మిమ్మల్ని మోసపరుచుదురు, క్రీస్తు పేరిట వస్తారని చెప్పి ఆయన చెప్పారు. మొదటి ముద్ర ఓకే. తర్వాత రెండవ ముద్ర విప్పినప్పుడు జరిగిన పరిస్థితులు 6-7 వచనాల్లో చదవండి. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. చాలా. రెండవ ముద్ర విప్పినప్పుడు జరిగే పరిస్థితులు ఏంటి? ఇక్కడ యుద్ధం అంటే ఏ గుర్రం? అది ఏ గుర్రము? ఏ గుర్రం అండి? ఎర్రని గుర్రం మీద వచ్చిన క్రీస్తు విరోధి. మూడవది మత్తయి 24:8 వచనంలో కరువు గురించి మాట్లాడతారు. అనగా మూడవ గుర్రము, మూడవ ముద్ర విప్పినప్పుడు వచ్చిన మూడవ రంగు నల్లని గుర్రము. తర్వాత 8వ వచనంలో అక్కడ మరణము గురించి, తెగుళ్ళు గురించి ప్రభు మాట్లాడతారు. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనంలో కూడా చూస్తాం. ఈ తెగుళ్ళు అనగా మరణము సంబంధించి 4వ గుర్రము, పాండుర వర్ణము కలిగిన గుర్రము. ఆ తర్వాత 9వ వచనం నుంచి 26వ వచనం వరకు కూడా చాలా శ్రమల గురించి మాట్లాడతారు, మరణము గురించి ఇక్కడ మనము చూస్తూ ఉంటాము. అయితే 15వ వచనం చదవండి. మత్తయి 24:15 వచనము. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండవారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుని పోవటం దిగకూడదు. ఇది ఏ పాయింట్ లో జరుగుతుందంటే, ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 3.5 సంవత్సరాలు అంటే మొదటి 4 ముద్రలు విప్పిన తర్వాత 5వ ముద్రను విప్పటానికి ముందు ఏం జరుగుతుంది అంటే, ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తారంటే నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంటుంది. నాశనకరమైన హేయ వస్తువు. నేను అంతకుముందు చెప్పాను 2-3 సార్లు. ఈ పాటికి మీరు దీన్ని అర్థం చేసుకుని ఉండాలి. మత్తయి 24వ అధ్యాయం 15వ వచనంలోను, అదేవిధంగా
రెండవ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము కూడా ఒకసారి చదువుదాం త్వరగా. 2వ తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. మీరు త్వరపడి ఉమ్, చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఉమ్, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఆ, చదువు. ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండను కనుక. దానియేలు గ్రంథం కూడా చూద్దాం. దానియేలు 8:25 చదవండి. మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమంగానున్న కాలము అతిశయపడి తన్ను తాను హెచ్చించుకున్నాను. దానియేలు 9:27 వచనం కూడా చూద్దాం. దానియేలు 9:27. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును. హేయమైనది నిలిచి వరకు. సో చాలా వచనాలు మనం చూస్తాం. మనము దానియేలు, మత్తయి, మార్కు 13-14లో కూడా మనం ఇదే విషయం చూస్తాం. తర్వాత తెస్సలోనికీయుల పత్రిక, పౌలు గారి పత్రికల్లో మనం చూస్తాం. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ విషయాలు ఒక్కొక్కటిగా మనము చూసినప్పుడు నాశనకరమైన ఈ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుండటం మీరు చూచినప్పుడు, నాశనకరమైన ఏ వస్తువు అనగా క్రీస్తు విరోధి తన్ను తాను అతిశయపడి హెచ్చించుకొని దేవుని మందిరములో ప్రవేశించి అతి పరిశుద్ధ స్థలములో దేవుని ఆ సింహాసనము లేదంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములో కూర్చుంటాడు. కూర్చొని తన్ను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. ఇది ప్రభు ఇచ్చిన సూచన. దానియేలు ప్రవక్త కానీ, పౌలు గారు కానీ, ప్రకటన గ్రంథంలో కానీ, యేసుప్రభు వారు కానీ, సువార్తల్లోనూ పాత నిబంధన పత్రికలో కూడా మనము ఈ విషయం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. మొదటి 300 సంవత్సరాల కాలం తర్వాత ఇతడు పరిశుద్ధ స్థలంలో కూర్చున్న తర్వాత వారికి అర్థమవుతుంది, యూదులకి. అప్పటి వరకు కూడా వీరు మెస్సయ్యగా భావిస్తారు. ఎవరని? క్రీస్తు విరోధిని మెస్సయ్యగా భావించి వారిని మెస్సయ్యగా ఒక ప్రవక్తగా పూజించిన తర్వాత దేవునితో తన సమానుడుగా చేసుకున్న ఆ సంగతిని వారు చూసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతడు మెస్సయ్య కాదు అని తెలుసుకుంటారు. దేవుడు పంపిన మెస్సయ్య కాదు అని తెలుసుకుని, ఎందుకంటే మెస్సయ్య దేవుడు కాదు వారి దృష్టిలో. మెస్సయ్య దేవుడు ఒకటి కాదు. మెస్సయ్య అంటే పంపబడిన వాడు, అభిషక్తుడు, క్రీస్తు. కాబట్టి యూదులు ఎదురు చూస్తున్నది ఏంటంటే, వారు దేవుడు యెహోవా దేవుడు మెస్సయ్యను పంపుతాడు, వారిని విమోచిస్తాడని వారు చూస్తున్నారు కదా. అలా విమోచిస్తాడని నమ్మిన మెస్సయ్య దేవుని స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వారికి అర్థమవుతుంది, ఎందుకంటే ఇతడు మెస్సయ్య కాదు. ప్రవక్తలు కూడా, యూదులలో ప్రవక్తలు కూడా వారు దేవుని చేత పంపబడిన వారు. ఎవరైతే ఆ సింహాసనంలో దేవుని పరిశుద్ధ స్థానంలో వారు కూర్చుంటారో వారు దేవుని చేత పంపబడిన వారు కాదు. వారు తను హెచ్చించుకున్నాడనే విషయం వారు గ్రహిస్తారు. అప్పుడు యోదయలో ఉన్నవారు కొండలకు పారిపోతారు గాక. మత్తయి 24:15 తర్వాత మీరు చూస్తే ఏ విధముగా అప్పటి నుంచి ఆ సెకండ్ హాఫ్లో, రెండవ అర్ధ భాగంలో యూదుల మీద ఏ విధమైన దాడులు, ఇశ్రాయేలు మీద ఏ విధమైన శ్రమలు వారికి కలుగుతాయో అనేది సెకండ్ పార్ట్లో 42 నెలల కాలము, 1260 రోజులు, 300 సంవత్సరాల కాలము. ఇది ఈ టైం గుర్తుపెట్టుకోండి. తర్వాత భాగంలో తర్వాత వచ్చే దినాల్లో దీని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మీరు చదివినప్పుడు 1260 దినాలు వారిని పోషించడానికి, ప్రకటన 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 1260 రోజులు లేదా 42 నెలలు లేదంటే 300 సంవత్సరాల కాలము ఈ సెకండ్ భాగం, రెండవ అర్ధ భాగంలో శ్రమణ కాలంలో మొదటి 300 సంవత్సరాలు గడిచిన తర్వాత చాలా పర్సిక్యూషన్ అనేది ఇంకా తీవ్రత పెరుగుతుంది. మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు దాని స్థాయి పెరుగుతూ ఉంది, శ్రమ తీవ్రత పెరుగుతూ ఉంది, మరణం స్థాయి సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు ఎవరు అంటే
ఈ మొదటి అర్ధ భాగం గడిచిన తర్వాత ఎవరైతే భూమి మీద కొంతమంది విడువబడిన వారు తమ తప్పులు గ్రహించి తెలుసుకుని దేవుని కొరకు ఆ ఆ, నిలబడిన వారు ఎవరైతే ఉంటారో ఆ అంత్యక్రీస్తు యొక్క రూల్స్కి, లేదంటే అతడి యొక్క చట్టాలకి తలగ్గకుండా తమ్మును తాము ఆ, తమ్మును తాము పవిత్రులుగా, తమ్మును తాము పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో వారు హతసాక్షులు అవుతారు. క్రీస్తు విరోధ చేతుల వారు మరణము పొందుతారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కొన్ని మాటలు ఒకసారి మనం చూద్దాం. 13వ అధ్యాయము 13వ వచనం నుంచి. అది ఆకాశము నుండి భూమికి 13:15 నుంచి చదవండి. 15 నుంచి. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ మాట మనం గుర్తుంచుకుందాం, అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ చివరి కాలంలో విడువబడిన వారు ఎవరైతే ఉంటారో వారు అందరూ అంత్యక్రీస్తుకు దాసులైపోరు, అందరూ దాసోహమైపోరు. అతడు ఏం చెప్తే అది ఇంకా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంతకైనా కూడా వారు దిగజారిపోతారని అనుకోవద్దు. ఎందుకంటే చాలా మంది ఆ కాలంలో అతని యొక్క రూల్స్కి, కండిషన్స్కి, షరతులకి ఒప్పుకొనకుండా వారు నిలబడే వాళ్ళు ఉంటారు. అందుకే ఆ ముద్ర వేయించుకోని వారు ఎవరైతే వేయించుకోకుండా ఉంటారో వారికి ఏ విధమైన క్రయ విక్రయాలు చేయటానికి, వారు ఏ విధముగా అంటే వారు తినడానికి, కొనుక్కోవడానికి, అమ్మడానికి, దాని అర్థము ఇంకా ఆర్థికంగా వారికి ఎటువంటి అవకాశం లేకుండా, వారికి ఉద్యోగాల అవకాశం లేకుండా, వారికి కొనుక్కునే అవకాశం లేకుండా, వారికి రేషన్ అవకాశం లేకుండా, వారికి ఏ విధముగా ఆర్థిక సౌలభ్యము కానీ, సంపాదించే హక్కు కానీ లేకుండా చేసే ప్రయత్నం అది. ఒకవేళ ఆ కాలంలో మనం ఉంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా మాట్లాడుతున్నా, ఆ కాలంలో మనం ఉంటే ఈ రోజుకి ఆ రోజుకి ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అప్పుడు ఉండబోయే పరిస్థితులు ఒకసారి మనం పోలిక వేసుకుంటే ఇది చాలా మనం చెప్పాలనుకుంటే స్వర్ణయుగం మనం చెప్పచ్చు. ఆ రెండింటి కాలాలకి పోలిక చెప్తే ఈ రోజుకి ఆ రోజు, ఏ రోజు ఆ శ్రమ కాలంలో, మహాశ్రమల కాలంలో ఉన్న దినాల్లో ఉన్న శ్రమ, క్రైస్తవులకు కలుగుతున్న శ్రమతో పోల్చుకుంటే ఇది మనకి, అంటే అట్లీస్ట్ ఇక్కడ గురించి మన గురించి మాట్లాడుతున్నా, ఇది చాలా మనం స్వేచ్ఛగా ఉన్నామని, సంతోషంగా ఉన్నామని చెప్పచ్చు కదా. ఏ బలవంతం లేదు కదా. మీరు పథకాలు పొందుకోవడానికి కానీ, రేషన్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఉద్యోగాలు పొందుకోవడానికి కానీ కదా, ఉన్నాయా? లేవు కదా. ఏమీ లేవు. ఒకవేళ రాబోయే రోజులు రావచ్చేమో, ఇంకా కొంచెం పరిస్థితులు కఠినం అవ్వచ్చేమో. ఒకవేళ చర్చ్కి వచ్చే వాళ్ళ మీద నిఘా పెట్టొచ్చేమో, ఎవరు చర్చ్కి వస్తున్నారో, ఎవరు పథకాలు పొందుకుంటున్నారో ఇవి చూడొచ్చేమో, చూస్తారు. ఓకే, ఆ పరిస్థితి రావచ్చు. ఒకవేళ ఇప్పుడు జరుగుతూ ఉండినా కూడా ఉండొచ్చు. అయితే ఏం చేయాలి మరి? ఫలానా వాళ్ళు చర్చిలో ఉండాలి, ఫలానా ఉద్యోగం చేసేవాళ్ళు ఇక్కడ రాకూడదు, లేదంటే ఇలాంటి నిబంధనలు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఏది విడిచిపెట్టాలి? ఏది వదులుకోవాలి? అది మనం ఆలోచన చేసుకోవాలి. మన మనస్సాక్షిని అడగాలి.
ఎందుకంటే ఆ ఏదైతే ఆ దినాల్లో ఉండబోతుందో ఆ తర్వాత చూసుకుందాంలే, ఒకవేళ ఈ టైంలో నేను దేవుని రిజెక్ట్ చేసినా కూడా ప్రస్తుతం నాకు నా కుటుంబానికి నా అవసరత ఉంది కాబట్టి నేను నేను ఏదోలాగా మేనేజ్ చేసేస్తాను, లేదంటే రాజీ పడిపోతాను. ఆ తర్వాత చూసుకోవచ్చులే ఎవరు క్రీస్తు విరోధి వచ్చినప్పుడు. అప్పుడు చూసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే అప్పుడు రక్షణ పొందడం అంటే దాని అర్థం మరణించడం అని అర్థం. అది హతసాక్షులు అవ్వడం అని అర్థం. హతసాక్షులు అంటే తెలుసు కదండి. హతసాక్షులు అవ్వడం అని అర్థం. కాబట్టి ఈ ఈ ఈ రోజులు ఇవే రక్షణ దినములు అని మనం గ్రహించాలి. ఇది చాలా సుఖమైన దినాలని. అప్పుడు దేవుని కొరకు నిర్ణయం తీసుకునేడానికి, ప్రభువు కొరకు మనం నిలబడటానికి దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ, దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశంగా మనం చూడాలి. ఎందుకంటే ఆ కాలంలో కూడా అది వారిని బలవంతం చేయుచున్నది. ఆ క్రూర మృగము ఎవరిని బలవంతం చేయుచున్నదంట? ఆ ముద్ర వేసుకోమని బలవంతం చేస్తున్నాడు. అంటే అప్పటికి కూడా మేము వేసుకోమనే వాళ్ళు ఉన్నారని అర్థం. బలవంతం అని అర్థం ఏంటంటే, బలవంతం చేస్తుందంటే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు, చేసింది తప్పు అని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, నిజంగా ప్రకటన గ్రంథం అప్పుడు బైబిల్లో ఉందనే విషయం తెలుసుకున్నప్పుడు చదివే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ముందే చెప్పాడు కదా, మాకెందుకు తెలియలేదు, మాకెందుకు చెప్పలేదని నిలబడే వాళ్ళు, గట్టిగా నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దానికి ఎదురు చెప్పేవాళ్ళు కానీ, శ్రమలో నిలబడే వాళ్ళు కానీ ఉంటారు. అయితే బలవంతము చేస్తుంది, కానీ వారు ఒప్పుకోకపోతే వారు దానికి తగిన శిక్షను వారు ఖచ్చితంగా చెల్లించవలసిన అవసరత ఉన్నది. ఈ కాలంలో చాలా మంది రక్షించబడతారు. సెకండ్ పార్ట్లో, రెండవ అర్ధ భాగంలో. దాన్ని మనం ఎలా చూడాలి, దీనికి ఆధారం ఏంటి అని మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనము. దీని తర్వాత మనం 7వ అధ్యాయంలో మరొకసారి దీని గురించి మనము ధ్యానం చేసుకుంటాం. ప్రకటన 7:4 ఒకసారి చూడండి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రముల ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో ఇక్కడ 144,000 మంది ముద్రించబడిన వారు ఉన్నారు. తర్వాత ప్రకటన 11:3-4 వచనాలు కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3-4 వచనాలు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించారు. నేను డేట్ టైం చెప్పాను కదా, రోజులు ఎన్ని? 1260 దినాలు. 1260 దినాలు చదువు. ప్రవచించరు. వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. చాలు, ఈ క్లుప్తంగా చూద్దాం, తర్వాత మనం ఈ 11వ అధ్యాయం వివరంగా చూద్దాం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా రక్షించబడిన వారు ఉన్నారు. అయితే వీరు సంఘయుగానికి చెందిన వారు కాదు, అంటే ఎత్తబడిన సంఘంలోని వారు కాదు, విడువబడిన వారిలో ఉన్నారు. విడువబడిన వారిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ రక్షణ సువార్తను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి ద్వారా అంటే 144,000 మంది సంఖ్య. ఇది మీరు గుర్తుంచుకోండి, మీకు తెలిసే ఉంటుంది. 7:4లో ముద్రించబడిన వారి సంఖ్య 144,000 మంది. ముద్రించబడ్డారని దాని అర్థం ఏంటంటే, వీరికి ఏ హాని జరగకుండా అంత్యక్రీస్తుకు వీరి మీద ఎలాంటి వీరి ప్రాణం మీద హక్కు లేకుండా దేవుడు వారిని ముద్రించాడు, సెపరేట్ చేశాడు. ఎందుకు? ప్రతి గోత్రం నుంచి 12,000 మంది ఉన్నారు. వీరేం చేస్తారు అంటే, ఈ కాలంలో ఈ 144,000 మంది భూదిగంతాల వరకు వెళ్తారు. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశం, ప్రతి ప్రాంతం వరకు వారు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తారు. ఈ 144,000 మంది. అదే సమయంలో 2 సాక్షులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న 2 సాక్షులు, 2 ఒలీవ మొక్కలు అంటున్నారు కదా, అది మోషే, ఏలియాలు. అంటే వారిద్దరూ భౌతికంగా అయినా అవ్వకపోయినా కూడా వారి స్వరూపముతో, అంటే వారి యొక్క స్ఫూర్తి లేదంటే వారి ఆత్మ కలిగిన వారు.
వారు చేసిన అద్భుత కార్యాలుగా వీరిద్దరు ప్రవక్తలు కూడా ఈ సెకండ్ భాగంలో 1260 రోజులు అని చెప్పాను కదా, రెండవ అర్ధ భాగంలో వీరు సూచనల ద్వారా యూదా వారిని అనేక మందిని రక్షిస్తారు, ఇజ్రాయిల్ వారిని. కాబట్టి ఇజ్రాయిల్లోనూ రక్షణ పొందే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వారికి అర్థమవుతుంది మెస్సయ్య కాదని తెలుసుకున్న తర్వాత ఈ ఇద్దరు ప్రవక్తలు, ఎందుకంటే వారికి తెలిసిన మోషే ఏలియాలు వారు వచ్చి ప్రకటన చేసినప్పుడు వారు నమ్ముతారు యేసుక్రీస్తు రక్షకుడని. యేసుక్రీస్తు రక్షకుడని వారు నమ్ముతారు. 42 నెలల కాలం 1260 రోజుల పాటు అది ఇది వారికి సువార్త ప్రకటించే దినం. ఒకసారి 12వ అధ్యాయం కూడా చూద్దాము. ప్రకటన 12వ అధ్యాయంలో కొనసాగింపు ఇక్కడ 6వ వచనము. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఈ 12:6లో ఇక్కడ స్త్రీ ఎవరంటే ఇక్కడ ఇజ్రాయేలు దేశము, ఇజ్రాయేలు జాతి. ఆ జాతిలో అన్ని జాతుల వారు వస్తారు, అన్ని గోత్రాల వారు వస్తారు. ఆ అరణ్యంలో 1260 దినాల పాటు పోషించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా ఇజ్రాయేలు జాతి రక్షించబడుతుంది. 144,000 మంది ముద్రించబడిన ఈ గోత్రికుల ద్వారా ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించబడుతుంది. రక్షించబడిన వారు ఎవరైతే ఉంటారో వారు అంత్యక్రీస్తు చేతిలో హతమవుతారు. రక్షణ పొందడం అంటే అక్కడ వారు పూర్తి కాలము బ్రతికి వృద్ధాప్యం వరకు ఉండి హ్యాపీగా వారు గుండె నొప్పుతోనో లేదంటే ఏదో 90 ఏళ్ల వయసులో వారు తుది శ్వాస విరవటం, ప్రాణాలు కోల్పోవటం కాదండి. రక్షించబడటం అంటే దాని అర్థం ప్రాణం కోల్పోవడం అని అర్థం. కాబట్టి అక్కడ అది 30, 40 ఏ వయసులో అయినా కూడా ఖచ్చితంగా వారు మరణించడం అనేది జరుగుతుంది. వీరందరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి వీరి ఆత్మలు ఎక్కడ ఉన్నాయంట? వీరి ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో బలిపీఠము క్రింద. ఇప్పుడు వీరెవరు అర్థమైందా? వీరు ఎవరు? రక్షించబడిన ఆత్మలు. ఏ కాలానికి చెందిన వారు? సంఘం ఎత్తబడిన తర్వాత రక్షించబడిన భూమి మీద ఉన్నవారు, ఆ కాలానికి చెందిన వారు. వీరు ఎక్కడ ఉన్నారు? బలిపీఠము కింద ఉన్నారు. ఎందుకు బలిపీఠం కింద ఉన్నారు? బలిపీఠం యొక్క ప్రాధాన్యత ఏమిటి? మీరు లేవికాండం 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. లేవికాండము 4:7. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములు కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠం అడుగున ఆ కోడ యొక్క రక్తశేషమంతయు పోయవలను. మరియు బలిపీఠము అడుగున రక్తం అంతా కూడా పోస్తారు. అక్కడ మనం చూస్తాం, మిగిలిన రక్తం ఏదైతే ఉంటుందో ఆ రక్తము బలిపీఠము కింద భాగము అక్కడ మొత్తం పోస్తారు. ఈ రక్తం దేనికి సూచన? వధించబడిన జంతువు యొక్క రక్తము బలిపీఠము క్రింద అక్కడ ఉంది. రక్తము ప్రాణము కాబట్టి ఆ రక్తము, ఆ జంతువు రక్తము బలిపీఠం క్రింద అక్కడ ఉన్నది అని అర్థం. అదే విధంగా వీరి ఆత్మల బలిపీఠం క్రింద ఉన్నాయంటే దాని అర్థము ప్రభు నిమిత్తం వధించబడ్డారు వీళ్ళందరూ కూడా. అందుకే పై భాగంలో దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి యొక్క ఆత్మల బలిపీఠము క్రింద చూచితిని, అనగా వారి దేహము, వారి ప్రాణము, వారి రక్తము దేవుని కొరకు వారు అర్పించారు భూమి మీద. కాబట్టి వారు బలిపీఠం క్రింద ఉన్నారు. కాబట్టి ఇది ఈ సూచన లేదంటే ఇది ఈ సాదృశ్యం దేన్ని సూచిస్తుందో అంటే పాత నిబంధనల బలిపీఠము కింద ప్రోక్షించబడిన జంతు రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము దేవుని కొరకు వధించబడింది. అదేవిధంగా వీరి ఆత్మలు కూడా ప్రభువు కొరకు వారు హతసాక్షులయ్యారు అనే సత్యాన్ని ఇది తెలియచేస్తూ ఉన్నది. అక్కడ తర్వాత వారు ఏం మొరపెడుతూ ఉన్నారు? చదువుదాం. వారు ఏం మొరపెడుతూ ఉన్నారు? వారు నాద సత్య స్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయకి ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. వీరి ప్రార్థన గమనించండి. కొంచెము దేన్ని కోరుతూ ఉన్నారు? వీరు దేన్ని కోరుతున్నారు? తీర్పు తీర్చమంటున్నారు. సత్యస్వరూపి పరిశుద్ధుడ ఇందాక తీర్పు తీర్చకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉంది అని ఇక్కడ వారు జడ్జిమెంట్ గురించి, ప్రతిదండన గురించి మాట్లాడతారు. ఒకవేళ
మనము వీరు ప్రతీకారము లేదంటే రివెంజ్ వారు కోరుతున్నారని అనుకుంటే అది పొరపాటు. వారు రివెంజ్ కోసం, ప్రతీకారం కోసం వారు ఇక్కడ ప్రార్థన చేయట్లేదు. వీరు డివైన్ జస్టిస్ కోసం, డివైన్ జస్టిస్, దైవ న్యాయము ఏదైతే ఉందో ఆ న్యాయము తీర్చమని అడుగుతున్నారు. దేవుడు క్షమించేవాడు. అంటే వారు అడగొచ్చేమో, ఈ స్తెఫను ప్రార్థన చేశాడు కదండి, వారిని క్షమించమని. ప్రభు ప్రార్థన చేశారు కదా సిలువ మీద, క్షమించమని. మరి వీళ్ళు ఎందుకు క్షమించమని అడగలేదు? ప్రతిదండాన్ని ఎందుకు కోరుతున్నారు? మరి ఈ క్రైస్తవులుగా మనము క్షమాపణ అనేది, ప్రేమ అనేది ఉండాలి కదా అనుకోవచ్చేమో. దేవునిలో క్షమాగుణం ఉంది, ఆయన ప్రేమించేవాడు, ఆయన తీర్పు తీర్చేవాడు కదా, ఆయన తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఆ న్యాయాధిపతిని విషయం మనం మర్చిపోకూడదు. ఆ న్యాయాధిపతిని విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది కృపాదినాలు కాదు. ఏ దినాలు? శ్రమల కాలము, కృపాకాలము కాదు. కృపాకాలం ఇది కృపాకాలం. ఇది రాకడకు ముందు కాలంలో మనం ఉన్నాం కదా, పరిశుద్ధాత్మ ఉన్న కాలము, ఇది కృపాకాలము. కాబట్టి ఇప్పుడు ఎంత ఘోర పాపినైనా కూడా దేవుడు క్షమించగలడు ఆయన దగ్గరకు వస్తే. కానీ ఆ కాలంలో ఎవరైతే ఈ క్రీస్తు విరోధంతో పాటు చేతులు కలుపుతూ ఉంటారో వారికి అక్కడ మారు మనసు పొందటానికి వారికి ఎలాంటి ఆలోచన ఉండదు. మారు మనసుకు సంబంధించిన క్రీస్తు సువార్తను వారు తృణీకరిస్తారు. అనేక లక్షల కోట్లాది మంది క్రీస్తు విరోధిని వెంబడిస్తారు. అతని ద్వారా వారు అతని యొక్క అజెండాను వీళ్ళు అమలు చేస్తారు. కాబట్టి దేవుని న్యాయము త్వరగా తీర్చమని వీరు కోరుతూ ఉన్నారు. దేవుడు తన న్యాయము తీర్చమని వీరి విషయంలో, వధించబడిన వారి ఆత్మల విషయంలో న్యాయము తీర్చమని వీరు ప్రార్థన చేయటం అనేది ఇక్కడ సరైన పనిగా కనిపిస్తూ ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఇచ్చిన జవాబు చూద్దాం. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇది ఇంకా కూడా ఆ పెర్సిక్యూషన్ అనేది ఇంకా ముగిసే వరకు కూడా అలా జరుగుతుంది అంటున్నారు. ఈ వధించబడిన ఆత్మలు తీర్పు తీర్చు, న్యాయము తీర్చు అన్న ప్రభువుని వేడుకున్నప్పుడు, ఎవరైతే అక్రమంగా, అన్యాయంగా అణచబడ్డారో, హతము చేయబడ్డారో వారి కొరకు న్యాయం తీర్చమని వారు అడిగినప్పుడు ఇంకా టైం ఉంది అంటున్నాడు దేవుడు. ఇంకా వెయిట్ చేయమంటున్నాడు దేవుడు. ఎంతవరకు అంటే హతసాక్షుల లెక్క పూర్తవ్వాలి. అంటే లెక్క పూర్తవ్వడం అంటే ఎప్పటి వరకు అంటే ఈ 7 సంవత్సరాలు చివరి అర్ధభాగం పూర్తవ్వాలి. అంటే ఆయన రావాలి, ఆయన రెండవ రాకడ ఆయన దిగి రావాలి. అంటే 1000 ఏండ్ల పరిపాలనకు ముందు ఏదైతే జరగబోతుందో ఆ కార్యం అక్కడ జరగాలి. ఆ సంఘటన జరిగినప్పుడు అప్పుడు ప్రభువు ఆ న్యాయం అనేది వారికి తీర్చడం అనేది జరుగుతుంది. ఆ న్యాయం ఎక్కడ తీర్చాడు అనేది ప్రకటన గ్రంథం చూద్దాం. 20వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4-5 వచనాలు. అంతటి సింహాసనములను చూచితని వాటి మీద ఆశీనులై యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితని. వీరెవరండి? మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ ముద్ర వేయించుకున్న వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వీరు ఎక్కడున్నారు? మొదట బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు. ప్రకటన 6:9 బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు దేవుని వాక్యము నిమిత్తము ఇంకా ఆయన సాక్ష్యము నిమిత్తము వధించబడిన ఆత్మలు. ఇక్కడ మరలా 20వ అధ్యాయంలో యోహాను చూస్తున్నాడు. న్యాయం ఇక్కడ తీరుస్తున్నాడు దేవుడు. వారికి జస్టిస్ అనేది. ఎందుకంటే వారు భూమి మీద పడిన శ్రమ, వారు ప్రభు కొరకు హతసాక్షులైన ఈ ఆత్మలు
6వ అధ్యాయంలో మొరపెట్టిన వారి ఆత్మలు ఇంకా కొంచెంకాలం వెయిట్ చేయమన్నాడు కదా. 20వ అధ్యాయంలో దేవుడు అక్కడ రివార్డ్ వారికి ఇస్తున్నాడు చూడండి. తర్వాత వచనం చదువుదాం. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుకులు దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీరు బ్రతికిన వారు అంటే వారి ఆత్మలుగా ఉన్నారు. ఇప్పుడు 6వ అధ్యాయంలో బలిపీఠం క్రింద కేవలం ఆత్మలుగా ఉన్నవారు ఇప్పుడు వారు బ్రతికారు, పునరుద్ధానం చెందారు. అంటే వారి దేహాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్న వారి దేహములు ఇప్పుడు మహిమ దేహములుగా వారు మారారు. ఇది వీరెవరైతే ఉన్నారో సంఘము కూడా గమనించండి. పాత నిబంధన పరిశుద్ధులు రహస్య రాకడ సమయంలో వారు ఆత్మలుగా ఉన్నారు పరలోకంలో, కానీ దేహాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ప్రభు రాకడ సమయంలో వారు దేహములు తో సహా వారు ఎత్తబడతారు కదా. వారి దేహములు సమాధులు తెరవబడతాయి కదా. మొదటగా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనము లేస్తాం కదా, మనం ఎత్తబడతాం. రైట్. కాబట్టి పరలోకంలో ఉన్న ఈ ఆత్మలు పరదైసు ఏదైనా అబ్రహాం రూమ్ అనుకున్నాం కదా, అబ్రహాం రూమున ఉన్న పరదైసులో ఉన్న రక్షించబడిన ఆత్మలు ప్రభు రహస్య రాకడ సమయంలో ర్యాప్చర్ సమయంలో వారు ఏమవుతారు? బ్రతుకుతారు. బ్రతకడం అంటే ఏంటి? దేహము, భూమి మీద ఉన్న దేహము ఏదైతే వారు మాత్రమే కాదు, మన ప్రియులు, మన సమాధులను ఎదురుస్తున్న వారు, మనకంటే ముందుగా మరణించిన వారు, ఒకవేళ ప్రభు రాకడ సమయంలో మనం మరణించినా కూడా, రాకడ ఆలస్యమే మనం మరణించినా కూడా మనము కూడా దేహముతో లేపబడతాం. ఇది క్రైస్తవ సత్యం. ఇది లేపబడి ప్రభు సన్నిధిలో మనం ఉంటాం కదా. వీరికి కూడా అదే జరుగుతుంది. ఎవరు వీరంటే శ్రమకాలములో హతసాక్షులుగా బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు, మాకు న్యాయము తీర్చమని ప్రార్థిస్తున్న వారి ఆత్మలు 20వ అధ్యాయంలో యోహాను చూసినప్పుడు వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు రాజ్యం చేశారు. వీరు కూడా బ్రతికారు, ఎందుకంటే వారి దేహాలు భూమి మీద ఉన్నాయి. ఈ 7 సంవత్సర కాలంలో అంత్యక్రీస్తు ద్వారా శరచ్ఛేదనం చేయబడిన వారు కావచ్చు, వారు హతసాక్షులుగా వారు చనిపోయిన వారు కావచ్చు, ఏ విధంగా వారిని చంపినా కూడా వారి దేహములు మరలా బ్రతికి లేపబడి 1000 ఏళ్ల పరిపాలనలో వారు ప్రభుతో కూడా రాజ్యము చేశారు. సంఘముతో పాటు కలిపి, ఎత్తబడిన సంఘంతో పాటు కలిపి వీరు ఎవరు? అర్థమవుతుందండి? వీరు శ్రమకాలములో హతసాక్షులైన వారు ప్రభుతో కూడా పరిపాలన చేస్తారు. బట్ సంఘం అంటే ఎవరు? పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఎత్తబడిన సంఘము ప్లస్ ఈ 7 ఏళ్ల కాలంలో రక్షించబడిన వారు, హతసాక్షులైన వీరు ప్లస్ ఇంకెవరున్నారు? ఇశ్రాయేలీ జాతి. ఇశ్రాయేల్ మర్చిపోకూడదు. దేవుడు వారిని ముందుగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు చివరిలో కలుస్తారు వాళ్ళు చివరిలో కలుస్తారు. ఇప్పుడు వీరందరూ కలిసి పరిపాలన చేస్తారు. కాబట్టి అందుకే 24 పెద్దలు అంటే వీరందరూ కూడా అందులోకి వస్తారు. 24 పెద్దలు అంటే ఈ 3 కాలాలకు చెందినవారు. ఈ టైంలో ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో వారందరూ కూడా 24 పెద్దల వరుసలోనికి వారు వస్తారు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చేవారు దీని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. నేను ముగింపులో ఒక 5 నిమిషాలు నేను మన వాక్యాన్ని నేను ముగిస్తాను. బలిపీఠము క్రింద ఉన్న ఆత్మల యొక్క వారి ఆర్తనాదము మనం చూస్తున్నప్పుడు, దేవుడు మాకు న్యాయము తీర్చు అన్నప్పుడు ఆయన 20వ అధ్యాయంలో ఈ విధంగా వారికి న్యాయం తీర్చాడు. ఈ విధంగా అక్కడ ఆయన క్రీస్తు విరోధి కానీ ఆర్మగెద్దోను యుద్ధంలో దేవుడు అక్కడ ఈ విధంగా న్యాయం తీర్చి శత్రువులను ఆయన సంహారం చేశాడు. ప్రభుతో పాటు ఇక్కడ కలిసి వారి పరిపాలన చేస్తారు. వారు ధరించిన వస్త్రం ఒకసారి చూద్దాం. ఒకసారి మళ్ళీ 6వ అధ్యాయం చూద్దాం. వారు తెల్లని వస్త్రం ధరించిన వారుగా ఉన్నారు కదా. తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడు వారి
తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడును. ఇదే మాట 7:14 కూడా మనం చూస్తాం. ఒకసారి చూడండి, ప్రకటన 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగో నాతో 13 నుంచి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగో నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు తెలుపు చేసుకున్నారు. వీరు ఎవరు? మహాశ్రమల నుండి వచ్చిన వారు. కాబట్టి మహాశ్రమల కాలంలో కూడా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చిన వారు, దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చిన వారు, మరణించిన వారు, నొసటన ముద్ర వేయించుకున్న వారు, వీరందరూ కూడా రక్షించబడ్డారు. రక్షించబడి క్రీస్తుతో కూడా పరిపాలన చేశారు. క్రీస్తుతో కూడా వారు పరిపాలన చేశారు. కాబట్టి తెల్లని వస్త్రము దేనికి సూచన అనగా తెలుపు రంగు విజయానికి సూచన. విక్టర్, వారు జయించారు. తెల్లని వస్త్రం అని చెప్పినప్పుడు మీరు సాధ్య సంఘంలో కూడా వారు జయించిన వారిని అర్థాన్ని ఇస్తుంది బైబిల్లో. వారు జయించిన వారు కాబట్టి తెల్లని వస్త్రములు వారికి ఇవ్వబడ్డాయి. జయించిన వారు అలాగున తెల్లని వస్త్రం ధరించుకుంటారని బైబిల్ చెప్తుంది. కాబట్టి తెల్లని వస్త్రము జయానికి సూచన. వారు ఈ భూమి మీద శ్రమను, హింసను, పాపాన్ని జయించారు. కాబట్టి వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రము ఇవ్వబడింది. ఆ తర్వాత తెల్లని వస్త్రము పరిశుద్ధతకు సూచన. వారు పరిశుద్ధులుగా వారు ఉన్నారు, నీతిని కాపాడుకున్నారు. 3 గౌరవానికి, హానర్కి సూచన. ఆ తెల్లని వస్త్రము వారికి గౌరవాన్ని, పరలోకంలో కీర్తిని, వారికి మహిమను ఇచ్చేది. హానర్, డిగ్నిటీ, విక్టర్ అండ్ ప్యూరిటీ. ఈ తెలుపు రంగు వీటికి సూచనగా కనిపిస్తున్నది. కాబట్టి వారు ఏ విధంగా పరలోకంలో హెచ్చించబడ్డారు గమనించండి. చివరిలో ముగింపులో క్రైస్తవులకి, సంఘానికి శ్రమల గురించి మనం క్రొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. ప్రభు ముందు నుంచి చెప్తున్న మాటే. ఆయన మరణానికి అప్పగించబడడానికి ముందు, ఆయన శిలువ మరణానికి అప్పగించబడడానికి ముందు ఆయన చెప్పారు ప్రత్యేకించి శిష్యులతో. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో శ్రమల కోసం సిద్ధపడమన్నాడు. మిమ్మల్ని అపవాది జల్లెడ వేయబోతున్నాడు అని చెప్పాడు ఆయన. రోమా పత్రిక మనము గత వారంలో కూడా చూసాం. 8:18వ వచనంలో మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అంటాడు. రోమా 8:18లో మన ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ అంటే ఆ మహిమ, ఆ గ్లోరీలోకి మనం వెళ్ళబోతాము. ఆ నిరీక్షణ మనకున్నది. ఒకానొక దినాన మనము ఎత్తబడతాం. పరిశుద్ధుల సమూహంతో తెల్లని వస్త్రములు మనం ధరించుకుంటాము. ఆ తెల్లని వస్త్రం ధరించుకున్న వారిలో మనం కూడా ఉంటాము. మనము మహిమ పొందుతాము. ఆ మహిమను మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు, ఆ మహిమను మీరు ఆలోచన చేసినప్పుడు, ఈ కాలపు, ఈ లోకపు మాటలు కానీ, శ్రమలు కానీ, అవమానాలు కానీ, ఇవేమీ కూడా ఇట్స్ నాట్ వర్త్, ఇది ఎన్నదగినవి కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రమలలో ధైర్యం కలిగి ఉండాలి. అది బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు కావచ్చు, ఇప్పుడు ఉన్న సంఘం కావచ్చు, క్రీస్తు విరోధి ఇప్పటికే పని చేస్తున్నాడు. లోకంలో మనకు ఎదురయ్యే శ్రమలు మనం ఎదుర్కొనే విషయంలో మనం ఎలా ఉండాలి? ధైర్యము కలిగి మనము ఉండాలి. ప్రభు ఏ విధంగా ఆయన ధైర్యం కలిగి ఆయన ఎదుర్కొన్నాడు. అటువంటి ధైర్యముతో మనము బ్రతికినప్పుడు, ఆ విశ్వాస్యతను మనము కాపాడుకున్నప్పుడు ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఈ బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు ఏ విధంగా వారు ప్రతిఫలం పొందారు? వారు బ్రతికిన వారై క్రీస్తు కూడా వారు పరిపాలన చేశారు. 1000 ఏండ్ల పాటు క్రీస్తు పాటు 1000 ఏండ్ల పాటు పరిపాలన చేశారు. వారు విడిపడిన వారే. మొదట ప్రభు రాకడికి వారు సిద్ధపడలేదు. ఒకరు తిరుగులు విసిరుచుండగా, ఒకరు ఎత్తబడగా, ఒకరు విడువబడ్డారు. మంచం మీద 2 ఉండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. వారు పనిలో ఉండగా, పొలంలో ఉండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడువబడ్డారు. కానీ విడువబడిన వాడు ఎలా ఆలోచిస్తాడు? విడువబడిన వాడి పరిస్థితి ఏంటి? విడువబడిన వ్యక్తి బాగానే వదిలి వెళ్ళిపోయిందిలే, నాకు ఇంకా హ్యాపీ, ఇంకా నన్ను బాగానే వదిలేసి వెళ్ళిపోయాడులే, ఇంక చాలు, ఇంకా నన్ను ఒక్కదాన్ని హ్యాపీగా ఉండొచ్చు 7 సంవత్సరాలు అనుకుంటారు. కాదు కదా. నేను అనుకుంటానే ఉన్నాను, నేను ప్రభు గారు బ్రతకాలని అనుకున్నాను,
కానీ లోక పరిస్థితులు రోగ పరిస్థితులు రాజీ పడిపోయాం మనం. వాక్యానికి మనం చెవి ఇవ్వలేదు, వాక్యానికి మనం హృదయం ఇవ్వలేదు, వాక్యానుసారంగా జీవించలేకపోయాం. కాబట్టి నిలువెచ్చని జీవితంతో నా బ్రతుకుని నేను కొనసాగించుకుంటూ ఉన్నాను. కానీ ఆ సమయం వచ్చేటప్పటికి అనుకోని రీతిలో, అనుకోని సమయం మందు మనిషి కుమారుడు వచ్చినప్పుడు, సిద్ధపడిన వారు ఎత్తబడినప్పుడు, విడువబడిన వారు ఈ విధముగా వారు మరలా తమ వస్త్రములు గొర్రెపిల్ల రక్తములు ఉతుకుని, వస్త్రములు ఉతుక్కోవడం అంటే ఏంటంటే తప్పును సరిదిద్దుకొని వారు దేవుని వద్దకు వచ్చి వారు దేవుని కొరకు మరణించి హతసాక్షులుగా వారు జీవించి, హతసాక్షులుగా వారు మరణించి దేవునితో పాటు వారు 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. ప్రభునందు బిడ్డలారా, మనం దేవుని యొక్క వారసులుగా, ఆయన సంఘముగా, బలిపీఠము క్రింద ఆత్మలుగా మనం ఉండవలసిన అవసరం లేదు. ఆయన రాకడ సమయంలో ఆయన మన కొరకు వచ్చినప్పుడు సిద్ధపడి ఉంటే, మనం పరిశుద్ధులుగా ఉంటే, మన పవిత్రతను మనం కాపాడుకుంటే, బుద్ధి కలిగిన కన్యకలుగా మన కన్యత్వాన్ని, పరిశుద్ధతను, నీతిని కాపాడుకుంటే, లోకముతో సహవసించకుండా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా మనము పరిశుద్ధులుగా మన ప్రత్యేకతను కాపాడుకుంటే ఎత్తబడే సంఘంలో మనం ఉంటాం. అయితే ఆ లోపు ప్రభువు రాకడ వచ్చే లోపు కూడా మన కలిగే శ్రమలలో, హింసలలో మనము మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ప్రభు కొరకు మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు అనేది ఎన్నతగినవి కాదు. వీటిని పట్టించుకునే అవసరం లేదు. ఈ కొద్ది మాటలు మొదటి దేవుడు దీవించునుగాక. ఆమేన్.